నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉపాధి హామీ పునరుద్ధరణం పోరాటం చేస్తామన్న రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 3 నుంచి ప్రతి జిల్లాలో 1,00,000 మందితో సభలు. నదీ జలాలు, రాష్ట్ర హక్కులపై సీఎంకు అవగాహన లేదన్న కేటీఆర్. అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్పై దుష్ప్రచారమని ధ్వజం. బీఆర్ఎస్, కాంగ్రెస్ రాష్ట్రాన్ని మోసం చేశాయన్న బండి సంజయ్. రాజకీయాల కోసం జలాల అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శలు. బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు. దాడి ప్రణాళికల అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన యాసిన్. రష్యా చమురుకుంటున్న దేశాలకు ట్రంప్ బెదిరింపులు. భారత్, చైనాలపై 500% సుంకాల పెంపునకు ప్రణాళిక. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దేశించారు. అన్ని పురపాలికలపై పార్టీ జెండా ఎగురవేస్తే ప్రజలకు అభివృద్ధి చేసి చూపించొచ్చని సూచించారు. వికసిత్ భారత్ పేరుతో మోదీ సర్కారు సంక్షోభ భారత్ను సృష్టిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎస్ఐఆర్ పేరుతో పేదల ఓట్లు తొలగించాలని చూస్తోందని పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ధ్వజమెత్తారు. మా ఎన్నికల్లో మీరు పనిచేసిండ్రు, మీ ఎన్నికల్లో మేం పనిచేస్తామని చెప్పి మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 66% కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2/3 మెజారిటీ అబ్సల్యూట్ గ్రామ పంచాయతీలలో మనం పట్టు సాధించినాం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. 23లో అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి చూపించినాం. 24 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను పొందబెట్టి గుండుసున్నాకు తీసుకెళ్లినాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించినాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీ సాధించి అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే స్థానిక సంస్థలలో మన పట్టుంటే నిధులు ఇయ్యగలరు, గల్లీలు అభివృద్ధి చెయ్యగలరు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ప్రజలు మంచి మనసుతోని మనల్ని ఆశీర్వదిస్తారు. ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు సభలనే చర్చలకు వస్తలేరు. రాజకీయ పరమైన పదవులే కావాలి కానీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వాళ్ళకు పట్టు లేదు. హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో పాగా వేయాలని ఉద్బోధించారు. పంచాయతీ ఎన్నికల తరహాలోనే మెజార్టీ సీట్లు కైవసం చేసుకునే దిశగా 2 ఏళ్లలో ప్రజాప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీసీసీ విస్తృత స్థాయి భేటీలో సూచించారు. జాతీయ ఉపాధి హామీ పథక స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపే కుట్రకు మోదీ తెరలేపారని, అందుకు వ్యతిరేకంగా పోరాడారని స్పష్టం చేశారు. ప్రజల్లో చైతన్యం నింపేందుకు హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ అదానీ, అంబానీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు అగ్వకు లేబర్ దొరకడం లేదు. కాబట్టి ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాలలో రద్దు చేస్తే మళ్ళీ గ్రామాలలో ఉన్న పేదలు వలసల పేరు మీద పట్టణాలకు తరలి వస్తారు. అదానీ, అంబానీలకు అగ్వకు కూలీలు దొరుకుతారు. తిరిగి మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీలకు మనల్ని కట్టు బానిసలుగా చేయడానికి, వెట్టి చాకిరిని అందించడానికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తుండు. ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద, ప్రతి పేదవాడి మీద ఉన్నది. ఫిబ్రవరి 3 తారీఖు నాడు మొదలుపెట్టి 9 జిల్లాలల్లా నరేంద్ర మోడీ గారి యొక్క దుర్మార్గమైన ఆలోచన, పేద ప్రజల యొక్క వ్యతిరేక చట్టం చేస్తున్న ప్రయత్నాన్ని తిరస్కరిస్తూ 9 జిల్లాలల్లా పెద్ద ఎత్తున సభలు పెట్టాలి. ప్రతి సభకు ఒక మంత్రికి బాధ్యత ఇచ్చి సమన్వయ బాధ్యతను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని తీసుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను. రాజ్యాంగాన్ని మార్చాలన్న మోదీ కుట్రను కాంగ్రెస్ అడ్డుకోవడం వల్ల ఎస్ఐఆర్ పేరుతో కోట్లాది మంది పేదల ఓట్లు తొలగించాలని చూస్తున్నారని సీఎం విమర్శించారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. వచ్చే 3 ఏళ్లలోపే నల్గొండను అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి శంకుస్థాపన పనులు చేశారు. 200 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, 700 కోట్ల రూపాయలతో నల్గొండలోని భూగర్భ డ్రైనేజీ నిర్మిస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో 1-2 సీట్ల మినహా 45 సీట్లు గెలిపించాలని పట్టణ ప్రజలను కోరారు. మున్సిపాలిటీని కార్పొరేషన్ గా ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినందుకు వారికి మా శాసనసభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. 2 ఏళ్ల తర్వాత నల్గొండను ఓడి గుర్తుపట్టింది. నేను దత్తత తీసుకోను. నాకు నల్గొండ అంటే నా ప్రాణం కంటే ఎక్కువ. నన్ను 5 సార్లు గెలిపించింది. ఎంత చేసినా రుణం తీసుకోలేదు. అందుకనే ఈ రోజు నల్గొండ ప్రజలకు అన్ని సౌకర్యాలతో స్మార్ట్ సిటీగా హైదరాబాద్ కంటే బెస్ట్ సిటీ ఏముందంటే జిల్లా కేంద్రాలు నల్గొండ చూసాను రావాలి. నదీ జలాలు, తెలంగాణ హక్కులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. హామీల అమలులో విఫలమైన సీఎం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. రైతులను కంటికి రెప్పలా కేసీఆర్ కాపాడుకుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అవస్థలకు గురి చేస్తున్నారని ఆక్షేపించారు. అన్నదాతలు యూరియా కోసం క్యూ లైన్లో నిలబడాల్సిన దుస్థితి తెచ్చారని దుయ్యబట్టారు. తుది దశకు చేరిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్కు పేరొస్తుందని పూర్తి చేయలేదని కేటీఆర్ విమర్శించారు. ఇదే జూపల్లి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినాడో మీ దగ్గర వీడియోలు అన్నీ ఉన్నాయి, లేకపోతే నేను పంపిస్తా. కేవలం అవకాశవాదంతో పోయి ఇవాళ కేసీఆర్ గారిని తిట్టేంత పెద్దోడైపోయినాడు. ఒకనాడు కేసీఆర్ గారిని దేవుడు మా పాలమూరుకని పొగిడిన జూపల్లి ఇవాళ కేవలం రాజకీయం కోసం అడ్డమైన అబద్ధాలు రేవంత్ రెడ్డి గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎప్పుడు అంటూ ఉంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు. నిజమే, ఇలా పాలమూరును పండబెట్టిండు, రైతులను తొక్కుతున్నాడు. 10 పైసలతో అయిపోయేదానికి ఇలా పని చేయకుండా ఎందుకు చేయట్లేదు? కేసీఆర్కు పేరు వస్తుంది, వాళ్ళ పాత బాస్కు కోపం వస్తుంది. వాళ్ళ పాత బాస్ ఎవరో తెలుసు కదా మీకు. ఆయన కోపం వస్తుంది, ఆయన కోపం వస్తే ఊరుకుంటాడా? అందుకే ఆ భయంతో ఇవాళ మొత్తానికైతే కాలమూరును ఎండబెట్టే ప్రయత్నం, పండబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మా కర్మ ఏంటంటే రేవంత్ రెడ్డి కాడ నీటి పాటలు నేర్చుకోవాలి. ఏ రేవంత్ రెడ్డి? దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలియని రేవంత్ రెడ్డి, ఏ వాగు ఏడుందో తెలియదు, ఏ వంక ఏడుందో తెలియదు, ఏ నది ఏడుందో తెలియదు. పోనీ అది కూడా కాదు. ఇంకా దారుణం ఏంటంటే బచావత్ అవార్డు ఏందో తెలియదు, బచావత్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సాగునీటి విషయంలో రాష్ట్రాన్ని ఆ 2 పార్టీలు మోసం చేశాయని విమర్శించారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటాను పూర్తిగా వాడుకోకుండా మొదటి నుంచి కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 2 రాష్ట్రాలు అభ్యంతరం చెప్పవద్దని స్పష్టంగా ఉందన్న ఆయన ఆ జాబితాలో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పేరే లేదని వివరించారు. కృష్ణా జలాల అంశంలో ప్రజలను కేసీఆర్ పదే మోసం చేశారన్న ఆయన పోతిరెడ్డిపాడు నీటి తరలింపును గతంలో అడ్డుకోలేదని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు 571 టీఎంసీలు రావాలన్న బండి సంజయ్ 299 టీఎంసీలకే కేసీఆర్ ఒప్పుకున్నారని తెలిపారు. 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందేనన్న ఆయన బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో దోపిడీకి తెరలేపారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోని సెక్షన్ 89 ప్రకారం రాష్ట్ర విభజనానికి నిర్మాణ ప్రాజెక్టుల ప్లాన్ లో నీటి కేటాయింపుల విషయంలో లేదా నిర్మాణాల విషయంలో అభ్యంతరాలు తెలిపొద్దని చెప్పి కేవలం 6 ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ యాక్ట్ ప్రకారం ఈ 6 ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవచ్చు, దీనిలో ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దు అని రీఆర్గనైజేషన్ యాక్ట్ లో క్లియర్ గా ఉంది. ఈ 6 ప్రాజెక్టులలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పేరే జిల్లా, ఇది ఇంతవరకు ఎక్కడ కూడా కనీసం బయట రాలేదు. దీనికి జాతీయ హోదా ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? అనుమతులు ఏ విధంగా ఇస్తుంది? కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాన్ని కేసీఆర్ అనే ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేకపోయాడు? ఇది తెలిసి కూడా నువ్వు మన పాలమూరు రంగారెడ్డి నేను సాధిస్తాను కాబట్టి వాళ్ళను
తాజా అంశం చూస్తున్నాం. ఉద్యోగాల నియామకాల క్యాలెండర్ని విడుదల చేయాలంటూ హైదరాబాద్ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ర్యాలీగా వచ్చిన అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, నిరుద్యోగుల డిమాండ్ ఏంటి? ధర్నాకు దిగిన వారిని పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారు? ఆ వివరాలేంటి? ఇక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంబంధించి కూడా సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. ఈ లైబ్రరీ వద్ద దాదాపు నిరుద్యోగులు కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా అయితే ఇక్కడ ఉద్యోగాల కోసం అయితే వాళ్ళు చదువుతూ పోటీ పరీక్షలకు అయితే సిద్ధమవుతుంటారు. అయితే ఈ రోజు సడన్ గా అక్కడ ఉన్న నిరుద్యోగులకు సంబంధించి కూడా ఇటు ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి కూడా ఆందోళన అయితే దిగడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు కానీ తర్వాత అక్కడికి పోలీసులు కూడా భారీగా చేరుకొని వారిని నచ్చజెప్పే ప్రయత్నం అయితే పోలీసులు అయితే చేయడం జరిగింది. ముందుగా రోడ్ ఇటు ట్రాఫిక్ జామ్ కాకుండా తర్వాత లోపలికి వెళ్ళాలి, తర్వాత లైబ్రరీ లోపలికి వెళ్ళాలని చెప్పి కూడా పోలీసులు పదే పదే వేడుకున్నప్పటికీ తర్వాత వారు వివిధ మార్గాల ద్వారా కూడా ప్రధాన రహదారి వద్ద అశోక్ నగర్ నుంచి కూడా ఇటు ప్రధాన రహదారి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్లే దారి వద్దకు కూడా రావడంతో కూడా పోలీసులు వారిని అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. తర్వాత కొంతవరకు ఉద్రిక్తంగా పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే అదుపు ఎవరైతే ఆందోళన చేయడం జరిగిందో వారి నిరుద్యోగులు అయితే మొదటగా వారిని అయితే చెల్లాచెదరు చేసే ప్రయత్నం చేసినప్పటికీ మరొకసారి కొద్దిసేపటి కింద కూడా మరొకసారి కూడా నిరుద్యోగులు అందరికీ రోడ్డు మీదకి రావడంతో కూడా ఇటు నారాయణగూడ నుంచి తర్వాత సికింద్రాబాద్ వెళ్లే రహదారి ఏదైతే ఉందో అది భారీగా ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న వారిని అయితే నిరుద్యోగులు అయితే పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం, తర్వాత ప్రధానంగా వీళ్ళు డిమాండ్ కొన్ని రోజుల నుంచి కూడా జాబ్ క్యాలెండర్ వేయాలి అని చెప్పి కూడా మేము ఇటు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. అయితే ఈ వెంటనే ఈ ఆందోళనతో ఖచ్చితంగా ప్రభుత్వం సంబంధించి కూడా క్యాలెండర్ ఒకటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్లయితే మేము పోటీ పరీక్షలకు కూడా సిద్ధం అవుతామని చెప్పి కూడా వారు ప్రధానంగా డిమాండ్ అయితే చేస్తున్నారు. మరి ఇప్పటికే వాళ్ళనైతే అక్కడ నుంచి అయితే నిరుద్యోగులు అయితే చెల్లాచెదరు చేసి అక్కడ నుంచి అయితే వారిని అయితే కొంతమందిని అదుపులో తీసుకోవడం జరిగింది, మరికొంతమందిని అయితే అక్కడ నుంచి అయితే పంపించే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సమయంలోనే భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో కూడా ట్రాఫిక్ ని ప్రస్తుతం అధికారులు అయితే క్లియర్ చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, ధన్యవాదాలు రమేష్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ కబ్జాదారుగా మారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. విశ్వవిద్యాలయాల భూములపైన సీఎం కన్నేశారని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండి వాటిని కాపాడుకోవాలని హనుమకొండలో జరిగిన మీడియా సమావేశంలో సూచించారు. అసెంబ్లీ పెట్టి సమస్యలను చర్చించకుండా విలువైన సమయం, ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులే బీఆర్ఎస్ నాయకులను కాపాడుతున్నారన్న రామచంద్రరావు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని సీబీఐకి అప్పగిస్తే ఖచ్చితంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గోదావరి, కృష్ణా జలాల వాటాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా కేంద్రం చూస్తుందని రామచంద్రరావు అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో తొలిసారి హనుమకొండకొచ్చిన రామచంద్రరావుకు కమలదళం ఘన స్వాగతం పలికింది. కాజీపేట నుంచి అలంకార్ కోడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించింది. రేవంత్ రెడ్డి గారి సర్కార్ భూములు అమ్మి ఒక ప్రభుత్వాన్ని నడిపేట ప్రయత్నం చేస్తూ ఉన్నది అని నేను అదే చెప్తా ఉన్నాను. ఈ రెండు యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి ఒక హామీలు ఏది కూడా మీరు ఈరోజు పూర్తి చేయలేదు. మీరు వాగ్దానం మీరు ఏది కూడా అమలు పరచలేదు. కానీ మన భూములని అమ్మి ఈరోజు రాష్ట్రాన్ని నడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఇది చాలా ఒక ప్రమాదమైన కరంలో ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెళుతున్నదనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. వారు ఏమన్నారు, వరంగల్కు మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. దాని మీద కనీసం ఒక గడ్డపార పెట్టి ఇంతవరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురావడం జరగలేదు.
సికింద్రాబాద్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ భేటీ అయ్యారు. గతంలో ఆర్ఓబీ, ఆర్యూబీలతో పాటు లిమిటెడ్ హైట్ సబ్వేల నిర్మాణం కోసం అందజేసిన వినతి పత్రాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. తిమ్మసానిపల్లి, బోయపల్లి, వీరన్నపేటలోని రైల్వే ట్రాక్లపై రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, మోతీనగర్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలకు సంబంధించి ఫిజిబిలిటీ రిపోర్టు పూర్తయిందని రైల్వే బోర్డుకు ప్రతిపాదన పంపినట్లు అధికారులు వివరించారు. అనంతరం మార్చ్, ఏప్రిల్లో అందుకు సంబంధించిన పనులు చేపడతామని తెలిపారు. ప్రధానంగా ఆయా గ్రామాల ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులను అరుణ రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మిగతా వాటికి త్వరితగతిన మొదలుపెట్టేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను డీకే అరుణ కోరారు. అనుమతి లేని పత్తి విత్తనాల ప్యాకెట్ల విక్రయాలను పూర్తిగా అరికట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పత్తి విత్తనాల ప్యాకెట్ల సరఫరా, విక్రయాలపై సచివాలయంలో సమీక్షించిన మంత్రి తుమ్మల కేంద్ర ప్రభుత్వ అనుమతి లేని హెర్బిసైడ్ టాలరెంట్ హెచ్టీ పత్తి విత్తనాలను రాష్ట్రంలో అమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. హెచ్టీ విత్తనాల సాగుతో పర్యావరణానికి కలిగే అనర్థాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అయినా కొందరు దళారులు తమ ప్రయోజనాల కోసం రైతులకు హెచ్టీతో పాటు కల్తీ విత్తనాలు మహారాష్ట్ర, గుజరాత్ నుంచి తీసుకొచ్చి సరిహద్దు ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వచ్చే ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని సరిహద్దులో టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసి పత్తి విత్తనాల అక్రమ రవాణా అరికట్టేలా విధంగా నిఘా పెట్టాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. రైతులు హెచ్టీ పత్తి విత్తనాలు కొనుగోలు చేయకుండా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్లో భారీగా చైనా మాంజాను పట్టుకున్నట్లు సిపి సజ్జనార్ తెలిపారు. మొత్తం ₹1,20,00,000 విలువ చేసే చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ కేసులో 143 మందిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి చైనా మాంజాను తెప్పించి దుకాణదారులు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. చైనా మాంజాను అమ్మితే శిక్షలు తప్పవని హెచ్చరించారు. చైనా మాంజా అమ్మినా, కొనుగోలు చేసినా సమాచారం అందించాలని సిపి సజ్జనార్ సూచించారు. మొత్తము 103 కేసుని మనం కట్టడం జరిగింది. దాదాపు 143 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ₹1,24,52,000 పైన వాల్యూ ఉన్న ఒక బాబిన్స్ని, 6,226 బాబిన్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. సో దీని విలువ దాదాపు ₹1,24,52,000. సో దీనివల్ల కూడా మనము చాలామందిని దాదాపు 140 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. బిఎన్ఎస్ సెక్షన్స్ కాకుండా ఈ వైలేషన్ ఆన్ మనకు ఈ ఒక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది 1986. ఇది కూడా చాలా ఒక మంచి యాక్టు. దీనిపైన కూడా చాలా మనము కేసెస్ కట్టడం జరిగింది. ఈ కేసులో బుక్ అయిన వాళ్ళకి 5 సంవత్సరం శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. మనం కూడా ఈసారి ఎవరెవరు ఈ ఒక కేసులో పట్టుబడి ఉన్నారు, అది చివరి దాకా ఎక్కడ ప్రొడక్షన్ అయింది, ఎవరి దగ్గర తీసుకున్నారనే పైన మనము చాలా గట్టి ఒక ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ ఒక చైనీస్ మాంజాని అమ్ముకోవడానికి లేదు, వాళ్ళు ఎవరు అమ్మినా వాళ్ళపైన కూడా కేసు అవుతుంది. డెఫినెట్లీ ఈ కామర్స్ సైట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళకు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. వీధుల్లో ఉండే ప్రతి కుక్కను తరలించాలని తాము ఆదేశించలేదని, జంతువుల జనన నియంత్రణ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. కుక్కలు తమకు భయపడేవారిని లేదా గతంలో కుక్క కాటుకు గురైన వారిని వాసన చూసి వారిపై దాడి చేస్తాయని వీధి కుక్కల కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. శునకాలను వీధుల నుంచి తరలించాలని, గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని జంతు ప్రేమికులు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. వీధుల నుంచి ప్రతి కుక్కను తరలించాలని తాము ఆదేశించలేదని, నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని మాత్రమే ఆదేశించినట్లు జస్టిస్ మెహతా పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కుక్క కాటు వల్ల ముఖ్యంగా చిన్నారులు రేబిస్ బారిన పడుతున్నట్లు మీడియా కథనాలు వెలువడటంతో గతేడాది జూలై 28న సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టి ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. వైద్య చికిత్సకు స్పందించడంతో పాటు సమస్య నుంచి కోలుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ ఓ ప్రకటన చేశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఈ నెల 6న సోనియా ఆసుపత్రిలో చేరారు. కాంగ్రెస్ అగ్రనేతి ఆరోగ్యాన్ని చెస్ట్ ఫిజిషియన్ పర్యవేక్షిస్తున్నట్లు గంగారాం ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తీవ్రమైన చలి, కాలుష్యం కారణంగా బ్రోంకియల్ అస్తమా తీవ్రమైనట్లు పేర్కొన్నాయి. సోనియాను ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలనేది ఆమెకు చికిత్స చేస్తున్న చెస్ట్ ఫిజిషియన్ నిర్ణయం తీసుకుంటారని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.
భారత్కు చెందిన గనుల రంగ దిగ్గజ సంస్థ వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమారుడు అగ్నివేష్ అగర్వాల్ అమెరికాలో మరణించారు. కుమారుడి మరణంతో తన జీవితంలో చీకట్లు కమ్మాయని ఎక్స్ వేదికగా అనిల్ భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టారు. అలాగే తమ సంపాదనలో 75% సమాజానికి ఇస్తానని పునరుద్ఘాటించారు. ఇటీవల అమెరికాలో జరిగిన స్కీయింగ్ ప్రమాదంలో గాయపడ్డ అగ్నివేష్ కొద్ది రోజులుగా న్యూయార్క్లోని మౌంట్ సినాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆసుపత్రిలోని అకస్మాత్తుగా సంభవించిన గుండెపోటుతో మరణించారు. ఈ మరణ వార్తతో అనిల్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా అగ్నివేష్ మరణంపై స్పందించిన అనిల్ అగర్వాల్ తన కుమారుడు జీవితంలో ఎన్నో విజయాలు సాధించినా ఎంతో ఒదిగి ఉండేవాడని తెలిపారు. భారత్ను స్వయం సమృద్ధి గల దేశంగా చూడాలని ఎంతో ఆశపడేవాడని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో తమ సంపాదనలో 75% సమాజ సేవకు కేటాయిస్తానని అగ్నివేష్కిచ్చిన మాటను అనిల్ అగర్వాల్ పునరుద్ఘాటించారు. అతని కలలను నిజం చేయడమే మనమిచ్చే నిజమైన నివాళి అని అనిల్ అగర్వాల్ వెల్లడించారు. బంగ్లాదేశ్ అల్లర్లలో మైనార్టీ వర్గానికి చెందిన దీపు చంద్రదాస్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ ఉపాధ్యాయుడు యాసిన్ అరాఫత్ను అరెస్టు చేసినట్టు బంగ్లాదేశ్ పోలీసులు వెల్లడించారు. ఈ దాడికి ప్రణాళికలు చేసి అమలు చేయడంలో యాసిన్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. ఆందోళనకారులను రెచ్చగొట్టి వారిని దాడికి ప్రేరేపించినట్లు అనుమానిస్తున్నారు. ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత బంగ్లాదేశ్లో చెలరేగిన అల్లర్లలో డిసెంబర్ 18న మయమన్ సింగ్ జిల్లాలో ఆందోళనకారులు దీపు చంద్రదాస్పై మూకదాడి చేసి చంపేశారు. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులను సమీకరించి దాస్పై దాడి చేసేలా యాసిన్ వారిని ఉసిగొల్పినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు దాస్ను కోడెల వద్దకు లాక్కెళ్లి చెట్టుకు ఉరేసి యాసిని నిప్పంటించినట్లు తెలిపారు. హత్య తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన యాసిన్ను తాజాగా బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 21 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై మరోసారి భారీ సుంకాలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. మాస్కోతో చమురు వ్యాపారం చేస్తోన్న భారత్, చైనా వంటి దేశాలపై 500% సుంకాలు విధించేందుకు ట్రంప్ సర్కారు ప్రణాళికలు చేస్తోంది. అందుకు సంబంధించిన ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే వారం ఓటింగ్ జరిపి బిల్లును కార్యరూపంలోకి తీసుకురానున్నట్లు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం వెల్లడించారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగింపునకు రష్యాపై మరింత ఒత్తిడి పెంచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాస్కోను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ట్రంప్ పచ్చజెండా ఊపారు. ఇందులో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనాపై సుంకాలను 500% పెంచేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ట్రంప్తో భేటీ అయ్యి పలు కీలక అంశాలపై చర్చలు జరిపినట్లు గ్రాహం తెలిపారు. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొని తద్వారా ఉక్రెయిన్తో యుద్ధానికి మాస్కోకు నిధులు సమకూరుస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు ఇకపై రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా ఈ బిల్లు అడ్డుకుంటుందన్నారు. వీటిని ఉల్లంఘిస్తే ఆయా దేశాలపై 500% టారిఫ్లు విధించే అధికారం ఉంటుందన్నారు. ఈ బిల్లుపై త్వరితగతిన ముందుకు సాగుతామన్న గ్రాహం దీనిపై వచ్చే వారం ఓటింగ్ జరగనున్నట్లు వెల్లడించారు. యుద్ధం ఆపేందుకు సిద్ధమంటూ పుతిన్ మాటలు చెబుతూనే అమాయకులను చంపుతున్నారని గ్రాహం మండిపడ్డారు. రష్యా చమురు కొనుగోలుదారులలో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ 2వ స్థానంలో ఉంది. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తుందని ఆరోపిస్తూ గత ఏడాది భారత్ దిగుమతులపై ట్రంప్ సుంకాలను 50% పెంచారు. ఈ నేపథ్యంలో వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్న వేళ ఈ బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిర్ ఇండియా 8 ఏళ్ల తర్వాత డ్రీమ్ లైనర్ విమానాన్ని అందుకుంది. ప్రైవేటీకరణ తర్వాత ఎయిర్ ఇండియా అందుకున్న తొలి డ్రీమ్ లైనర్ విమానం ఇది. ఈ నెల 7న బోయింగ్ తన సియాటల్ ప్లాంట్ నుంచి డ్రీమ్ లైనర్ను డెలివరీ చేసింది. డీజీసీఏ తనిఖీల అనంతరం ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు 2017 అక్టోబర్లో చివరి డ్రీమ్ లైనర్ విమానాన్ని ఎయిర్ ఇండియా అందుకుంది. ఇన్నేళ్ల తర్వాత మరో డ్రీమ్ లైనర్ విమానం ఎయిర్ ఇండియాకు అందింది. అందులో ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ ఉండనున్నాయి. ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్ 2023లో 350 ఎయిర్ బస్, 220 బోయింగ్ విమానాలకు ఆర్డర్ చేసింది.
ఒడిశా గంజాం జిల్లాలోని రిషికుల్య నదిలో ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సంతానోత్పత్తి కాలం మొదలైంది. ప్రతి ఏటా జరిగే ఈ ప్రక్రియలో వేలాది తాబేళ్లు హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి ఒడిశా తీరానికి చేరుకుంటాయి. ప్రతి సంవత్సరం నవంబర్లో తాబేళ్లు తీరానికి చేరుకోవడం ప్రారంభిస్తే డిసెంబర్ నెలలో వాటి సంతానోత్పత్తి కాలం మొదలవుతుంది. అందులో భాగంగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో తాబేళ్లు ఇసుకలో గుడ్లు పెడతాయి. 6 వారాల అనంతరం గుడ్ల నుంచి పిల్లలు బయటకొచ్చి సముద్రంలోకి వెళ్తాయి. తాబేళ్లను చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తారు. తాబేళ్ల సంతానోత్పత్తి ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా అటవీశాఖ అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. తాబేళ్లు తిరిగే ప్రాంతాల్లో చేపల వేటను పూర్తిగా నిషేధించారు. గుడ్లు పెట్టే ప్రాంతాల్లో ప్రజల ప్రవేశాన్ని పరిమితం చేశారు. ఈ తరహా తాబేళ్లను అంతరించిపోతున్న జాతిగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్ గుర్తించింది. వీటిని పరిరక్షించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్లో ఉన్న కాంగేర్ లోయలో కొత్త గుహ వెలుగులోకి వచ్చింది. అందులో గోడలు కొన్ని ఆకుపచ్చ రంగులో ఉండటం పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జగదల్పూర్కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహలో వేలాది సంవత్సరాలుగా నీటి చుక్కలు పడి సున్నపు రాళ్లు ఏర్పడ్డాయి. గోడలు ఆకుపచ్చగా కనిపించడానికి ప్రధాన కారణం సూర్యకాంతి అని స్థానిక గైడ్ సోమరత్ కశ్యప్ తెలిపారు. గోడలపై ఉన్న తేమ సూర్యుని కాంతితో కలిసి నాచులా ఏర్పడిందని వివరించారు. గోడలపై సూర్యకాంతి పడే ప్రతి చోట క్రమంగా నాచు పెరుగుతుందని చెప్పారు. అనేక సంవత్సరాల పాటు నిరంతరం కాంతి పడుతుండటంతో ఈ నాచు విస్తరిస్తూ గోడలపై పాకిందని చెప్పారు. ఆ కారణంగానే సున్నపురాయి గోడలు ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్నాయని ఆయన వివరించారు.